నమస్తే, నా పేరు మాధురి. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకి స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. పెట్టుబడులపై వైసీపీ కుట్ర, మంత్రి లోకేష్ ఫైర్. వృధాగా పోయే నీటిని వాడుకోవాలనేదే లక్ష్యం, మంత్రి నిమ్మల. మా ఫిర్యాదులను స్వీకరించే దమ్ముందా? ఎంపీ కోరంట్ల మాధవ్ సవాల్. మంత్రి సత్యకుమార్ కు సిపిఐ రామకృష్ణ కౌంటర్. ఇక డీటెయిల్స్ చూస్తే, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ శుక్రవారం రాజమండ్రిలో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో నూతన భవనాలను ప్రారంభించారు. అలాగే కాలేజీలో విద్యార్థులతో లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. అనంతరం ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో నూతన భవనాలను ప్రారంభించారు. అది రైట్ లెగ్ వెరీ గుడ్. అంటే ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క ఇండస్ట్రీ రావాలి. అనంతపూర్ ఆటోమోటివ్, కర్నూలు రెన్యూవబుల్ ఎనర్జీ, చిత్తూరు కడప వచ్చేసి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్, ఉత్తరాంధ్ర వచ్చేగల ఐటీ ఉంది, ఫార్మా ఉంది, మెడికల్ డివైసెస్. మన ప్రాంతం వచ్చేగల పెద్ద ఎత్తున ఆక్వాని ప్రోత్సహించాలి. సో మనం చదువుకునేది కూడా ఆ ఇండస్ట్రీకి పనికొచ్చే విధంగా సుమారుగా 22 క్లస్టర్స్ ఉన్నాయి. ఆ ఇండస్ట్రీకి పనికొచ్చే విధంగా నేను అధికారులు చెప్పి ఐఎమ్ వర్కింగ్ ఆన్ గ్రేటర్ ఇండస్ట్రీ అకాడమియా కనెక్ట్. నంబర్ 1. నంబర్ 2, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా పిఎం ఇంటర్న్షిప్ ఒక ప్రోగ్రాం రూపొందించారు. గతంలో మనం కొంచెం వెనకబడ్డాం ఆ ప్రోగ్రాంలో. గ్రేటర్ ఇంటిగ్రేషన్ తీసుకొచ్చి ఇక్కడ మీరందరూ కూడా ఎండాకాలం సెలవులప్పుడు, నేను చదివేటప్పుడు ఎండాకాలం సెలవులు ఉండేది. నేను వెళ్ళి పనిచేశా. 3 నెలలుంటే 3 నెలలు పనిచేశా. నాకు అప్పుడు అవకాశాలు ఉండే. పలానా దేశంలో పనిచేయాలను, యూరోప్లో పనిచేయాలనుకున్నా. నేను వెళ్ళి అక్కడ పనిచేశా 3 నెలలు. దాంతో ఒక వర్క్ ఎథిక్, వర్క్ కల్చర్, ఆన్ ద జాబ్ ట్రైనింగ్ లాగా, అంటే రియల్ లైఫ్ ట్రైనింగ్ అనేది మనకు వచ్చింది, నాకు వచ్చింది. అదే విధంగా చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ముందు ముందు అది ఇంకా బలోపేతం చేస్తాం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Thank you, Verma, for asking a right question. And may I now request a student from the left side. Very good morning, sir. I am Sridevi, BSc, 3rd BSc final year, sir. సార్, మీరు ప్రతిసారి స్త్రీలను గౌరవించమని పదే పదే చెప్తున్నారు సార్. కానీ మూవీస్లో, సోషల్ మీడియాస్లో అటువంటి పరిస్థితి లేదు సార్. అవి మారకుండా ఈ సమాజంలో మార్పు వస్తుందా సార్? అలానే మేము స్వేచ్ఛగా మాకు నచ్చిన వృత్తిలో
మంత్రి నారా లోకేష్ ను అసభ్య పదజాలంతో దూషించాడని తాడేపల్లికి చెందిన నాగేశ్వరరావు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై తాడేపల్లి పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసులో విచారణ కోసం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వై నాగార్జున యాదవ్ తో కలిసి పట్టణ పోలీస్ స్టేషన్ లోకి వెళ్లిన మాజీ ఎంపీ విచారణ తర్వాత స్టేషన్ బయట మీడియాతో మాట్లాడారు. రావటం జరిగింది. అందులో భాగంగానే దయచేసి అయ్యా లోకేష్ బాబు గారు, మీరు ఎర్రబుక్కును పక్కన పెట్టి రాజ్యాంగాన్ని చదువుకుంటే నీకు ప్రజాస్వామ్యం అర్థమవుతుంది. ప్రజాస్వామ్యం అంటేనే పాలకపక్షం ఉంటుంది, ప్రతిపక్షం ఉంటుంది. ప్రతిపక్షం అంటేనే ప్రశ్నించే హక్కు ఉంటుంది. అలాంటి ప్రశ్నించే హక్కును ఉక్కుపాదంతో ఈ రాష్ట్రంలో అణచివేస్తున్నారు. మీరు దయచేసి ఇప్పటికైనా మీరు చేస్తున్న ఆకృత్యాలను, మీరు చేస్తున్న ఆటవిక పాలనను మేము మా పేపర్లలో రాస్తేనో, లేదా మా టీవీలలో మాట్లాడితేనో, లేదా సోషల్ మీడియాలో ఏదైనా పోస్టులు పెడితే ఇమ్మీడియట్గా కేసులు కట్టి మమ్మల్ని రాష్ట్రం అంతటా కూడా జైళ్ళకు పంపే కార్యక్రమం మీరు మొదట ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి ఇప్పటి వరకు కొనసాగిస్తూనే ఉన్నారు. దయచేసి మేము కూడా మా పార్టీ లీడర్లను, మా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మొదలుకొని మా ఎమ్మెల్యేలను, మా మాజీ ఎంపీలను, మినిస్టర్లను, తర్వాత మా లీడర్లను అందరినీ కూడా విపరీతమైన అనాగరికమైన భాషలో మీరు కూడా తిడుతూ ఉన్నారు. నేను మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఎక్కడికెక్కడ రాష్ట్రమంతటా కూడా ఇలాంటి కేసులనే, ఇప్పుడు నా మీద ఏ కేసునైతే పెట్టారో అలాగే మేము కూడా ప్రతి పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్లను ఇవ్వబోతున్నాం. దానిలను కూడా కేసులు రిజిస్టర్ చేయవలసిందిగా డీజీపీ గారు పోలీస్ వ్యవస్థను కూడా ఆదేశించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఒక దొంగతనానికి పోయి తెల్లగా లోపల ఆ ఊరినల్లా దోచుకోవాలి, తెల్లగా కాకూడదు అంటే కోడి కుయ్యకూడదు అని కోడి గొంతును కోసినట్లు, కోడి గొంతును కోస్తే తెల్లగా ఏది ఆగిపోదు. మీరు దయచేసి అర్థం చేసుకోవాలి. అలాగే ప్రశ్నించే గొంతును ఒకటోరనో అంచివేస్తే మిమ్మల్ని సనాతన ధర్మ పరిరక్షణ ఆవశ్యకతను అఖండ 2 చాటిందని నటుడు బాలకృష్ణ అన్నారు. శుక్రవారం కాశీ విశ్వేశ్వరుడిని బాలకృష్ణ, బోయపాటి శ్రీను సహా చిత్ర బృందం దర్శించుకుంది. ఈ సందర్భంగా బాలయ్య మీడియాతో మాట్లాడారు. जय महादेव, हर हर महादेव। सबको नमस्कार। पात्रियों, यहाँ पर उपस्थित सब पात्रिकों को मेरा प्रणाम, मेरा नमस्कार। अभी हमारा अखंडा तांडव पिक्चर रिलीज हुआ है और वो अपना हमारे विश्वनाथ भगवान जी और अन्नपूर्णा माता जी और विशालाक्षी माता जी के आशीर्वाद से फिल्म सबको बहुत अच्छा पहुंचा, सबको बढ़िया अच्छा लग रहा है पिक्चर। तो हमारा ये मन्नत था, पिक्चर चले या ना चले वो नहीं, लेकिन हमारा मन्नत था कि पिक्चर रिलीज होने के बाद हम आएंगे, उनके दर्शन करेंगे और उनका आशीर्वाद लेंगे। तो उसी मकसद से हम यहाँ पर आए हैं और उनका दर्शन हुआ है, उनका आशीर्वाद लिया है। तो मुझे बहुत खुशी हो रही है कि फिल्म जो हम निकाले एक मकसद से निकाले। फिल्म मतलब फिल्म अलग अलग टाइप के होते हैं, एंटरटेनमेंट होते हैं। ये तो भगवान ईश्वर का अखंड तांडव उनका फिल्म है। तो मैं 25 साल से मतलब एक तेलुगु सिनेमा हीरो का ये निभा रहा हूँ, हीरो का अब खिदमत निभा रहा हूँ। तो मैंने सब ये दुनिया में किसी भाषा में कोई ऐसा नहीं है, ये सब ईश्वर की कृपा है। बोलते हैं कि ईश्वर की इजाज़त के बिना छुट्टी भी नहीं काटती है, तो सब ईश्वर की कृपा है। तो मैंने इस 50 साल में यही सीखा हूँ कि सिनेमा बोलो तो अभिनय ही नहीं बल्कि लोगों के दिलों तक पहुँचने का एक जरिया है। तो इससे अभी
जो ये सिर्फ तेलुगु फिल्म ही नहीं है, ये पूरा भारत देश का ये दर्शकों का सिनेमा है। इसलिए ये जो मकसद से हमने ये फिल्म निकाला है, ये फिल्म का जो हम संदेश देना चाहते हैं, हम ये सोचा है हर कोने पे ये जो हमारा संदेश जाए। और अभी देख रहे हैं अपन इस अभी अब दबाव, हर दिन का एक काम का दबाव, लोग कैसे अपने अपने दबाव से खाना रोटी कपड़ा और मकान जैसे। మంత్రి సత్యకుమార్ పై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్ర విమర్శలు గుప్పించారు. గతంలో టీడీపీ సహా తాము వ్యతిరేకించిన 107, 108 జీవోలను రద్దు చేసి ఇప్పుడు జీవో నెంబర్ 590 ద్వారా మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆరోపించారు. మంత్రి సత్యకుమార్ చేసిన తప్పు స్పష్టంగా కనిపిస్తుందని, అందుకే ఆయన జైలు గురించి మాట్లాడుతున్నారని రామకృష్ణ అన్నారు. ఇవాళ మన రాష్ట్ర హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ గారు ఆయన జైలు పోవడానికి కూడా సిద్ధమైనట్లుగా ప్రకటన ఇచ్చాడు. మరి ఆయన ఎందుకు జైలు పోవాలనుకుంటా ఉన్నాడో, ఆయన చేసిన తప్పేమిటో స్పష్టంగా కనపడతా ఉంది కాబట్టి ఆయన జైలు గురించి మాట్లాడుతున్నాడు. లేకపోతే ఒక మినిస్టర్ అట్లా మాట్లాడడం అనేది జరగదు. మామూలుగా ఏమంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు జైలుకు పోతారు, మేము అధికారంలోకి వచ్చినట్లే అంటే నేనే జైలుకు ముందు పోతాను అన్నాడు ఆయన. అంటే నువ్వు తప్పు చేశావు కాబట్టి చెప్తాను. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వము మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళ యొక్క పర్మిషన్ పొందింది ఏమంటే 17 మెడికల్ కళాశాలలు ప్రభుత్వ రంగ పరిధిలో మేము ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పి వాళ్ళు పర్మిషన్స్ పొందారు. వారు ఆ రకంగా పర్మిషన్స్ పొందారు కాబట్టి వారు గవర్నమెంటే ల్యాండ్ ఇచ్చింది, గవర్నమెంటే బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంది, తర్వాత గవర్నమెంటే జీతాలు ఇస్తూ ఉంది, తర్వాత సెలెక్షన్ కూడా గవర్నమెంటే చేస్తుంది. పైగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జీవో నెంబర్ 107, 108 ఇస్తే దాన్ని అందరం కూడా తప్పుపట్టాం. తెలుగుదేశం పార్టీ కూడా తప్పుపట్టింది. లోకేష్ గారు కూడా మేము వస్తే ఆ జీవోలు రద్దు చేస్తామని చెప్పాడు. కానీ ఇవాళ మీరు ఏం చేస్తూ ఉన్నారు? జీవో నెంబర్ 107, 188 తీసేశారు. ఇప్పుడు మీరేం చేస్తున్నారంటే జీవో నంబర్ 590 ఇచ్చి మొత్తం మెడికల్ కళాశాలలన్నీ కూడా ప్రైవేట్కి అప్పచెప్తా ఉన్నారు. ఎక్కడైనా భారతదేశంలో గవర్నమెంటే ల్యాండ్ ఇచ్చి, గవర్నమెంటే కన్స్ట్రక్షన్ చేసి, పైగా గవర్నమెంటే జీతాలు ఇచ్చి 2 ఏళ్ల పాటు జీతాలు కూడా గవర్నమెంటే ఇస్తుందట. ప్రైవేట్ వాళ్ళకి ఇట్లా ఎక్కడైనా ఇచ్చారేమో మరి చెప్పమని అడుగుతా ఉన్నాం. సముద్రంలోకి వృధాగా పోతున్న గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోవడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ప్రతి ఏటా 1000 టీఎంసీల గోదావరి నీరు వృధాగా సముద్ర పాలవుతుందని, ఆ నీటిని రాష్ట్ర అవసరాలకు, ముఖ్యంగా కరువు ప్రాంతమైన రాయలసీమకు తరలించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్ను ఎదుర్కొనేందుకు తాము కూడా కేవియట్ పిటిషన్ దాఖలు చేసినట్లు వెల్లడించారు. మరి ఈవేళ సుప్రీంకోర్టులో వాళ్ళు వేసినటువంటి పిటిషన్కి అనుగుణంగా ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా కేవియట్ కూడా మేము కూడా వేయడం జరిగింది. అందుచేత ఏదైతే ఈవేళ కేంద్ర ప్రభుత్వం మరి ఆ రోజు తెలంగాణలో నిర్మాణం జరిగినటువంటి ప్రాజెక్టులకి ఏ రకంగా అయితే సిడబ్ల్యూసి అనుమతులు ఇచ్చిందో, అంటే గోదావరి ఎగువ రాష్ట్రం తెలంగాణ మాకంటే, అటువంటి ఎగువ రాష్ట్రం నిర్మాణం చేసుకునేటువంటి ఏదైతే కాళేశ్వరం కానీ, సీతం సాగర్ కానీ, సమ్మక్క కానీ, ఇటువంటి వాటికి సిడబ్ల్యూసి ఏ రకంగా అయితే అనుమతులు ఇచ్చిందో అదేవిధంగా దిగువ రాష్ట్రం సముద్రంలోకి వెళ్ళిపోయేటువంటి నీటిని ఉపయోగించుకుంటున్నప్పుడు అదే రకమైనటువంటి అనుమతులు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందనేటువంటి విషయాన్ని కూడా ఈవేళ కేంద్ర మంత్రి దృష్టి కూడా తీసుకురావడం జరిగింది. అంటే మేము ముందుగానే చెప్పాం. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తూ ఉన్నారు, ఈరోజు తెలంగాణలో వేరే పార్టీలు కాంగ్రెస్ ఉండొచ్చు, లేకపోతే బీజేపీ ఉండొచ్చు, బీఆర్ఎస్ ఉండొచ్చు, లేకపోతే ఇక్కడ తెలుగుదేశం ఉండొచ్చు, పార్టీలు కాదు, 2 రాష్ట్రాలు కూడా తెలుగు జాతి బాగుండాలనేటువంటిది, తెలుగువారు బాగుండాలనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారిది. ఈరోజు గోదావరిలో ఇన్ని వేల టీఎంసీలు వృధాగా పోతున్నప్పుడు ఓకే, ఆ రోజు కాళేశ్వరం కానీ లేకపోతే అటు సీతమ్మ కానీ ఏ రకంగా అయితే వాళ్ళు నిర్మాణం చేసుకుంటూ ఉన్నారు, అదేవిధంగా ఈ యొక్క గోదావరి సంబంధించిన వరద నీరు ఈవేళ ఉప్పు నీటిలో కలిసిపోకుండా
ఇవాళ ఆంధ్రప్రదేశ్ దిగువ రాష్ట్రంగా తన హక్కులను కాపాడుకునే విధంగా నిర్మాణం చేసుకుంటుంది. చేత ఆ రకంగానే అనుమతులు ఇవ్వండి. ఇరు రాష్ట్రాలు కూడా బాగుండాలి, తెలుగువారు బాగుండాలి. చేత వృధాగా పోయేటువంటి నీటిని ఎవరు ఉపయోగించుకున్నా అది నేషనల్ ఇంట్రెస్ట్. అది ఎందుకంటే అది కేంద్రం కూడా వాజ్పేయి గారి దగ్గర నుంచి నదుల అనుసంధానం ఏదైతే ఇంటర్లింక్ ఆఫ్ రివర్స్ ఏదైతే ఉందో ఆ స్ఫూర్తి అది. అంచేత దాన్ని కూడా అన్నింటినీ కూడా కూలంకషంగా చర్చించడం జరిగింది. అదే గతంలో అయితే కమిటీ అని వేయడం గతంలో మీరు చెప్పింది లాస్ట్ టైము ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం తీసుకున్నప్పుడు ఆ కమిటీని ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. దాని ఛాంపియన్ సినిమా యాక్షన్ టచ్ తో సాగే ఓ చిన్న లాగాన్ చిత్రంలా కనిపిస్తుందని నటుడు రామ్ చరణ్ అన్నారు. రోషన్ హీరోగా ప్రదీప్ అద్వైతం తెరకెక్కించిన చిత్రమే ఛాంపియన్ ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ చిత్ర పోస్టర్ లో రోషన్ ని చూస్తుంటే ఒక యూరోపియన్ యాక్షన్ హీరోలా ఉన్నాడు. తర్వాత కలిసిన ఇక్కడ మీడియా ఫ్రెండ్స్ అందరికీ ముందుగా వెల్కమ్. అండ్ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు ద హోల్ టీమ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. పక్క స్టూడియోలోనే షూటింగ్ చేస్తూ ఉన్నాను కోఇన్సిడెంట్లీ. అండ్ ముందుగా చెప్పాలంటే ఈ ఒకరికి స్పెషల్గా నేను థ్యాంక్ యూ చెప్పుకోవాలి. నేను ఎంతవరకు నా మనసు విప్పి మనస్ఫూర్తిగా నేను ఆయనకి థ్యాంక్స్ చెప్పానో లేదు నాకు తెలియదు, నాకు గుర్తులేదు. బహుశా చెప్పే ఉంటాను ఎన్నోసార్లు. అంటే చాలామంది హీరోలకి, ఎన్టీఆర్కి మొదటి సినిమా, అల్లు అర్జున్కి మొదటి సినిమా గంగోత్రి, స్టూడెంట్ నెంబర్ 1, రాజ్ కుమారుడు, నాకు చిరుత. మా అందరికీ ఒక కామన్ మోస్ట్ బ్యూటిఫుల్ పర్సన్ ఫస్ట్ మా దత్తు గారికి, దాని తర్వాత వైజయంతి సినిమాస్కి ఫిలిమ్స్కి మనస్ఫూర్తిగా ఇవాళ మరొక్కసారి ధన్యవాదాలు, థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. బహుశా మేమందరం మొదలుపెట్టినప్పుడు చాలామంది ప్రొడ్యూసర్స్ ఉండే ఉంటారేమో, బట్ అందరికన్నా ముందు వచ్చి ధైర్యంగా, అఫ్కోర్స్ మాకు ఏదైనా బ్యాకింగ్ ఆఫ్ ఫ్యామిలీ ఉండొచ్చు, కానీ మేము యాక్టింగ్ ఎలా చేస్తాం తెలియదు, మేము ఎలా పర్ఫామ్ చేస్తాం తెలియదు, ఎలా యాక్సెప్ట్ చేస్తాం తెలియని టైంలో ఒకే ఒక వ్యక్తి వచ్చి ఇంతమంది స్టార్స్ని, యాక్టర్స్ని, అంటే ఇంతమంది వ్యక్తుల్ని యాక్టర్స్గా మార్చి మాకు నిజంగా ఒక మెమరబుల్ జర్నీ ఇచ్చిన దత్తు గారికి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అదే ద్వారలో రోషన్ కూడా ఇవాళ ఛాంపియన్తో వస్తున్నాడు. ఐ విష్ రోషన్ ద ఫస్ట్ సక్సెస్ విత్ దట్ అసోసియేషన్ విత్ వైజయంతి ఫిలిమ్స్. ఆ ఒక్క పేరు మీ వెనకాల ఉంటే చాలు. వీ ఆల్ హ్యావ్ సీన్ బ్లాక్ బస్టర్స్ అండ్ సక్సెసెస్. సో కమింగ్ టు ఛాంపియన్, ఐ థింక్ రోషన్ అండ్ మీ హ్యావ్ ట్రావెల్డ్ అ లాట్. చిన్నప్పటి నుంచి నాకు బాగా తెలుసు. నిజంగా ఇందాక నాగార్జున చెప్పినట్టు ఆ పోస్టర్, ఐ థింక్ హీ లుకింగ్ లైక్ అ హాలీవుడ్ హీరో, ఒక యూరోపియన్ ఫిలిం యాక్షన్ హీరోలాగా ఉన్నాడు. చాలా అందంగా ఉన్నాడు. ఇందాకే శ్రీకాంత్ గారికి చెప్తున్నాను, ఏమనుకోకు శ్రీకాంత్ అన్నయ్య, నువ్వు కొంచెం రౌండ్గా ఉంటావు, మనోడు మాత్రం షార్ప్గా ఎలా వచ్చాడు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యూటిఫుల్ మనసున్న వ్యక్తి మా శ్రీకాంత్ అన్నయ్య కానీ ఊహ గారు. అతనికి వాళ్ళిద్దరికీ బ్యూటిఫుల్ వ్యక్తి. అది లోపల మనసులో నుంచి ఇంత ప్యూర్గా ఉంటే తప్ప అంత బ్యూటిఫుల్గా బయట ఉండరు. సో రోషన్ కొన్న అందం లోపల నుంచి వచ్చిన అందం. మాజీ మంత్రి పేర్ని నాని చంద్రబాబు 2 రోజుల కలెక్టర్ల కాన్ఫరెన్స్ కోసం ప్రజాధనాన్ని వృధా చేశారని శుక్రవారం మచిలీపట్నంలో ఆరోపించారు. తన బఠానీ కబుర్ల కోసం ఈ సమావేశం ఏర్పాటు చేశారని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని తనపై ఉన్న కేసులను చంద్రబాబు క్లోజ్ చేయించుకున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రైవేటు మెడికల్ కాలేజీలను 66 ఏళ్లు లీజుకు ఇవ్వడంపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. రాజశేఖర రెడ్డి గారు ఏ వ్యవస్థని పీపీపీ ఇచ్చాడు చెప్పను. టూరిజం ఇస్తే ఏంటిది, ఏంటండి టూరిజం ఇస్తే ఏంటి, 104 ఇస్తే ఏంటి, 104లో ఎక్కడన్నా రాజశేఖర రెడ్డి గారు ఉండగా ఆంధ్ర రాష్ట్రాన్ని చూసి భారతదేశం అంతా కూడా 108 ఇంప్లిమెంట్ చేసినాయి. ఇదే పీపీపీ విధానంలో అద్భుతంగా పనిచేసినాయి. వాళ్ళు 108 కొడితే అంబులెన్స్ ఎన్నింటికి వస్తుంది, ఎంతసేపులో వస్తుంది అడుగుతా. ఏదైనా ప్రతి పని అది రోడ్డు అంటే రోడ్డు వేస్తారు, కాంట్రాక్ట్ ప్రైవేట్ వాడికి ఇస్తాడు,
రోడ్డు వేస్తారు, దాని మీద టోల్ గేట్ వసూలు చేసుకుంటారు. అంటే ప్రజలు రోడ్డు ఎక్కి తిరగాలంటే డబ్బులు కట్టాలి, హాస్పిటల్కి వెళ్తే డబ్బులు కట్టాలి, చదువుకి వెళ్తే గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్స్లో కూడా ఉండదు, ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి చదువుకోవాలి, ఫీజు రీయింబర్స్మెంట్ ఎత్తేస్తావు, అప్పులు సప్పులు చేసుకుని పేదవాళ్ళు వెళ్ళి తలతాకట్టు పెట్టి చదువుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అన్ని ప్రైవేట్ చేసే లెక్క అయితే అసలు ముఖ్యమంత్రి ఎందుకు? నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ కన్సల్టెంట్ నడుపుతాడు కదా, దానికి ముఖ్యమంత్రి కావాలా? నువ్వు మీ అబ్బాయి పవన్ కళ్యాణ్ ముగ్గురు కావాలేంటి? 3 హెలికాప్టర్లు 3 విమానాలు వేసి తిరుగుతాయి జనం సొమ్ముతో. దేనికని అడుగుతున్నాను. ముఖ్యమంత్రి పోస్ట్ కూడా పీపీపీకి ఇచ్చేయండి, నువ్వు చేసేదేముంది? అన్ని ప్రైవేట్ వాడికి ఇచ్చేసి అన్నిటి మీద ప్రజలు డబ్బులు కట్టుకుని సేవలు తీసుకునే పరిస్థితి అయితే ప్రజలు హక్కుగా పొందాల్సినటువంటి సేవల్ని డబ్బులు ఇచ్చి పొందేటువంటి పరిస్థితి వేస్తే అసలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నువ్వెందుకు? అసలు తప్పుకో, ఎవడు కూడా పీపీపీకి ఇచ్చేయి, ఆడు చూసుకుంటాడు మొత్తం అంతా వ్యవస్థని. వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ శుక్రవారం తన నివాసంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. గత వైసీపీ ప్రభుత్వం పేదలకైనా సరైన వైద్య సేవలు అందించలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదల ఆరోగ్యానికి అత్యున్నత ప్రాధాన్యతను ఇస్తూ కార్పొరేట్ స్థాయి వైద్యం అందుబాటులోకి తెచ్చిందని తెలిపారు. వెంకటగిరి నియోజకవర్గానికి చెందిన 37 మంది నిరుపేదలకు 18.52 లక్షల సాయాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందించామని, ఇది పేదలకు ఆర్థిక భరోసా కల్పిస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆదుకున్నటువంటి దాఖలాలు కూడా లేవు. ఎవరైతే ఆరోగ్యం బాగలేదో వాళ్ళని కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు ఆరోగ్య ప్రభుత్వం. ఈరోజు ఈ ప్రభుత్వంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, మరి ఇన్ని కష్టాలున్నా ముఖ్యమంత్రి పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే ప్రైవేట్గా చూపించుకుంటారో ఆ డాక్టర్ బిల్లుని తెచ్చి మన ఎమ్మెల్యే ఆఫీస్లో సబ్మిట్ చేస్తే ఇవన్నీ కూడా మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఈరోజు ఈ చెక్కులు పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈరోజు 37 మంది 18,52,000 రూపాయలు ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఇది అంచెలంచెలుగానే జరుగుతూనే ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ప్రతిరోజు కూడా ఒక 10-15 దాకా వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా 200 ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా సబ్మిట్ చేసి ఎవరైతే ఇచ్చారో పేదవాళ్ళని ఆదుకునే దానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పని కూడా తెలియజేస్తూ, ఇది ప్రజలు కూడా చెప్పాలి. గతం కన్నా ఈ ప్రభుత్వం బాగుంది, చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంది, అన్ని రకాలుగా. ఈరోజు స్త్రీలకి బస్సులో కూడా ఉచిత బస్సు ఇచ్చాం. ఎక్కడ చూసినా కానీ ఎక్కువ మంది వాళ్లే ఉంటున్నారు. మగవాళ్ళకి సీట్లు కూడా లేకుండా ఇబ్బంది పడుతున్నా అయినా వీళ్ళు గతంలో ఏమైతే చెప్పాడో 6 పథకాలు అవి తప్పనిసరిగా అమలుపరిచి ఈరోజు ఈ ప్రభుత్వం చెప్పిన మాట నిలబెట్టుకొని ఈ కష్టాలు కూడా అన్నీ చేస్తుందని చెప్పని కూడా తెలియజేస్తూ, కాబట్టి ఈ ప్రభుత్వాన్ని కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కానీ ఎవరు కూడా మర్చిపోకూడదు, మీ దృష్టిలో కూడా చెప్పాలని చెప్పని కూడా తెలియజేస్తూ సెలవు. ప్రజా సమస్యల పరిష్కార ధ్యేయమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అరకు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ విజయనగరం జోన్ ఆర్టీసీ చైర్మన్ సిఆర్ దున్నుదొర అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పుంచంగిపుట్టు మండలం కేంద్రంలో శుక్రవారం జరిగిన గ్రీవెన్స్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ప్రజా సమస్యల మీద ముంచంగిపుట్టు మండల కేంద్రంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించామని, ప్రజల యొక్క ప్రతి సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశంతో అరకు నియోజకవర్గంలోని ప్రతి ఒక్క మండలంలో గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. అందరికీ నమస్కారము. ఈరోజు మన కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశం మేరకు ప్రజా సమస్యల మీద గ్రీవెన్స్ ముంచిక్పుట్ మండల హెడ్ క్వార్టర్లో
నిర్వహించడం జరుగుతూ ఉంది. గ్రీవెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కూటమి ప్రభుత్వం ఆలోచన ప్రతి ఒక్క సమస్యలు పరిష్కరించబడాలి, ప్రజల యొక్క సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించబడాలి అనే ఒక ఉద్దేశంతో ప్రతి మండలంలో, మా అరకు నియోజకవర్గంలోనూ ప్రతి మండలంలో ఇవాళ మనం గ్రీవెన్స్ కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు ముంచింగుట్టు మండలంలో గ్రీవెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు జరిగినటువంటి గ్రీవెన్స్లో విపరీతంగా మండల పరిధిలో ఉన్నటువంటి సమస్యల మీద మా కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, మన నాయకులు వీళ్ళందరూ ప్రజా సమస్యల మీద అర్జీలు తీసుకురావడం జరిగింది. ఈరోజు ఎక్కువగా సీసీ రోడ్లు, డ్రైనేజీలు, బీటీ రోడ్లు, అలాగే ఒక పక్క మంచినీళ్ళ సమస్యలు కూడా చాలా ఎక్కువ ఇవాళ అర్జీలు వచ్చాయి. ఈరోజు జరుగుతున్నటువంటి ఈ అర్జీలన్నీ ఇవాళ మేము ఆన్లైన్ చేపించి ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన అర్జీలు అయితే ఆ డిపార్ట్మెంట్కి పంపించి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పెట్టుబడులపై వైసీపీ కుట్ర, మంత్రి లోకేష్ ఫైర్. వృధాగా పోయే నీటిని వాడుకోవాలనేదే లక్ష్యం, మంత్రి నిర్మల. మా ఫిర్యాదులను స్వీకరించే దమ్ముందా? ఎంపీ కోరంట్ల మాధవ్ సవాల్. మంత్రి సత్యకుమార్ కు సిపిఐ రామకృష్ణ కౌంటర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో తాజా బులెటిన్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.